గోవింద 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 గోవింద. అద్భుతం వేదాంతాచార్య పౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణన బద్ధ దీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. పుండ్రైర్ద్వాదశభిర్యలసితం దండైస్త్రిభిర్మండితం కాషాయేణ శిఖోపవీతరుచిరం దోర్మూలచక్రాంబుజం ఆసీనం జలజాసనైశ్చ సుచిరం శ్రీవత్సమాలాంఛనం యుక్తం చాంజలిముద్రయా రవినిభం శ్రీభాష్యకారం భజే. నీళాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. ఓం నమో వెంకటేశాయ. తిరుప్పావై దివ్యవ్రతం. ఈ దివ్యవ్రతంలో ఈనాడు 8వ రోజులోకి ప్రవేశించాం మనం. గోదాదేవి ఈరోజు 3వ గోపికని 3వ రోజు నిద్ర లేపుతోంది. అంటే వెనుకటి రోజున పిళ్ళాయ్ అంటే భగవంతుని యొక్క అనుభవంలో అంత మాత్రం ప్రవేశం లేనటువంటి ఆమెను నిద్రలేపారన్నారు. 2వ రోజు నిన్న నాయకపెణ్ బిళ్ళాయ్, అంతేకాదు పేయి పెణ్ణి దేశముడయాయ్ అనేటటువంటి పేర్లతో అమ్మవారిని నిన్నటి గోపికని నిద్రలేపారు అనుకున్నాం. అంటే ఆళ్వార్లలో మనం కనుక స్మరించుకున్నట్లయితే మొదటి రోజు పొయ్గై ఆళ్వార్, నిన్నటి రోజు పేయ్ ఆళ్వార్, మహాయోగి అంటారు వారిని. ఈరోజు 3వ ఆళ్వార్ అయినటువంటి 2వ ఆళ్వార్ అయినటువంటి పూదత్తాళ్వార్, ఆయనని నిద్ర లేపుతున్నారు. ఈరోజు ఆయన వైభవాన్ని మనకి తెలియజేస్తున్నారన్నారు. ముందుగా ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. కీజ్వానం వెళ్ళెన్రు ఎరుమై సిరువీడు மேயுவான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம். கோது குலமடைய பாவாய் எழிந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்று ஆராயந்த அருள் ஏலோரம் பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిగళే శరణం. కీష్వానం, కీష్ అంటే కనుక తూర్పు దిక్కు, వానం అంటే ఆకాశం, తూర్పు దిక్కున ఆకాశం వెళ్ళెన్రు తెల్లవారుతోంది. తూర్పు దిక్కున ఆకాశం తెల్లవారుతోంది, నిద్ర లేవాలమ్మా అని ఈరోజు 3వ గోపిక ఇంటికి వెళ్ళారు గోదాదేవి తన స్నేహితురాళ్ళందరూ కలిసి.
అమ్మ తెల్లవారుతోంది, లేవాలి, ఇంకా పడుకునే విన్నావేమిటి, ఆ ముద్దు నిద్ర ఏమిటి అని అంటున్నారు. అయితే తెల్లారిందా, లోపల నుంచి ఆమె మాట్లాడటం మొదలుపెట్టింది. ఓహో తెల్లారిందా, మరి తెల్లారటానికి ఏమిటి గుర్తు అంటే ఒక గుర్తు చెప్తోంది ఆమె. ఎరుమై సిరువీడు మేయువాన్ పరందనఘాన్. ఎరుమై అంటే గేదెలు, ఆ ఎనుములు అవన్నీ కూడా శిరువీడు చిన్న కొట్టములు. చిన్న కొట్టములు, పెద్ద కొట్టములు అని పశువుల కొట్టాలు ఉంటాయి. ఆ చిన్న కొట్టముల నుండి కూడా గేదెలు బయలుదేరుతున్నాయి. మేయువాన్ పరందనఘాన్, మంచులో ఉండేటటువంటి ఆ మంచు కప్పబడినటువంటి గడ్డిని తినటానికి పరందనఘాన్ అన్ని దిక్కులకు యథేచ్ఛగా బయలుదేరుతున్నాయి అని చెప్పింది. సరే, అయితే మరి మీరందరూ బయలుదేరారా, అందరూ వచ్చారా అని అడిగింది లోపల నుంచి ఆమె. మిక్కుళ్ళ పిళ్ళైఘళు, నీవు తప్ప మిగిలిన వాళ్ళందరం కూడా వచ్చామమ్మా అని చెప్పింది గోదా తల్లి. పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు. ఇంకా ఏమిటండి, అందరూ బయలుదేరారు, అందరూ వెళ్ళటమే ప్రయోజనంగా బయలుదేరి వెళ్ళటం ప్రారంభం చేశారు అంటున్నారు. పోగిన్రారై, అయితే వెళ్ళే వాళ్ళందరినీ కూడా మేము ఆపాము వాళ్ళని. పోగిన్రారై పోగామల్ కాత్తు. అమ్మ ఒక నిమిషం ఆగండి, తొందరపడకండి, అందరం కలిసి వెళ్తాం. ఇదిగో మన విలక్షణమైనటువంటి గోపిక లోపల ఒక అమ్మాయి ఉంది, మన స్నేహితురాలు, ఆమెను కూడా కలుపుకొని తీసుకుని వెళ్దామా, తొందరపడకండి, అందరం కలిసి వెళ్దాం అని చెప్పి ఆ వేరే గోపికలందరినీ కూడా ఆపాం మేము వెళ్లకుండా. అందరూ బయలుదేరారు. ఎట్లా బయలుదేరుతున్నారు, అదిగో పుణ్యక్షేత్ర యాత్రలకు బయలుదేరినట్టుగా, అంతేకాదు తిరుమల యాత్రకు బయలుదేరినట్లుగా బయలుదేరాము అంటున్నారు. కాబట్టి పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు, నీవు వెళ్ళొద్దు అని చెప్పి ఆ మిగిలిన వాళ్ళందరినీ కూడా మనం ఆపాము అంటున్నారు. మనం ఉన్నై కూవాన్, నిన్ను కూడా వాళ్లతో కలిసి తీసుకెళ్ళటానికి వచ్చాము అన్నారు. నీ ఇంటి దగ్గరకు వచ్చి నిలుచున్నాము అని చెప్తున్నారు. పావాయ్ ఎజుందు కోదు కులముడయ్య పావాయ్. కోదు కులముడయ్య, ఈమె లోపల ఆమె ఎలాంటిదిట అంటే గొప్ప కుతూహలం కలిగినటువంటిది అంటున్నారు. కుతూహలం అంటే కనుక శ్రద్ధాసక్తులు అని అర్థం. చక్కనైనటువంటి శ్రద్ధాసక్తులతో కూడి ఉన్నటువంటి గోపికట లోపల. ఈమెకి ఎటువంటి శ్రద్ధాసక్తులు ఉన్నాయి అంటే కనుక శ్రీకృష్ణ పరమాత్మ తన కోసం తప్పకుండా వస్తాడు అనే ధైర్యంతో హాయిగా పడుకుందుటామె. మిగిలిన వాళ్ళందరూ చలిలో చీకటిలో, ఆడపిల్లలు, మంచు పడుతోందో పక్కన, ఒంటరిగా వీళ్ళందరూ బయలుదేరి వస్తున్నారు. ఈమెకి మాత్రం లోపల ఆమెకి ఏ బాధ లేదు, హాయిగా దుప్పటి తన్ని పెట్టుకు పడుకున్నది. ఎందుకని, కృష్ణుడే నా కోసం వస్తాడు అనేటటువంటి ధైర్యంతో ఉన్నదిట లోపల ఆమె. కాబట్టి కోదు కులముడయ్య పావాయ్. పావాయ్, పావాయ్ అంటే స్త్రీ అని అర్థం. పరిపూర్ణత్వం కలిగిన స్త్రీట ఈమె. ఏమిటా పరిపూర్ణం? పరిపూర్ణత ఎప్పుడొస్తుందో తెలుసా? ఒక భక్తునికి భగవంతుని యందు, భక్తుల యందు ఎవరికైతే కనుక శ్రద్ధ కలుగుతుందో వాళ్ళు పరిపూర్ణమైనటువంటి భక్తులని అర్థం. కేవలం భగవానుని ఆశ్రయించడమే కాదు, భగవానుని ఆశ్రయించినటువంటి భక్తులను కూడా ఆశ్రయించాలి. ఆ గుడికి వెళ్ళొచ్చేటటువంటి భక్తుల పాదాలకు నమస్కారం చేసుకోవాలట. కాబట్టి అటువంటి పూర్తి కలిగినటువంటి గోపికట అంటే భగవంతుని యందు, భక్తుల యందు భగవదభిమానం, భాగవతాభిమానం, ఈ రెండు కలిగినటువంటి విలక్షణమైన గోపిక అంటున్నారు. కాబట్టి ఆమె ఎవరామె? కోదు కులముడయ్య పావాయ్. ఒక విలక్షణమైనటువంటి స్త్రీ నీవు. ఎట్లా? ఈ గోపకులానికే ఒక చక్కని ఆభరణం లాంటి స్త్రీవి అంటున్నారు ఆమె. యజిందిరాయ్, ఇంక ఇంతసేపు పడుకున్నావేంటమ్మా, నువ్వు లేవాలి, లేచి రావమ్మా అని పిలుస్తున్నారు. సరే, అయితే లేచి ఏం చేయమంటావు, నన్ను ఎందుకు లేవమంటున్నావు అన్నదిట. పాడి పరైకొండు, నోరారా భగవన్నామ స్మరణ చేయటం కోసం రావాలి నువ్వు. మనందరం కూడా భగవన్నామ స్మరణ చేసుకోవటానికే ఇక్కడికి వచ్చాం.
మనం ఇక్కడికి వచ్చి ఈ స్వామివారి క్షేత్రానికి వచ్చేది ఎందుకో తెలుసా? వాళ్ళ మీద తప్పులు, వీళ్ళ మీద తప్పులు, వాళ్ళ మీద చాడీలు చెప్పుకోవడం, వీళ్ళని నిందించడం, వాళ్ళని తిట్టడం అందుకు రాలా మనం ఇక్కడికి వచ్చింది. అందరం భగవంతుని నామానుసంధానానికి వచ్చాం మనం ఇక్కడికి. ఎవరితో మాట్లాడినా భగవన్నామానుసంధానం గురించి చక్కగా మాట్లాడుకోవాలి. కాబట్టి అందరం కలిసి భగవన్నామానుసంధానం చెయ్యాలమ్మా, దానికోసమే మనం ఇక్కడికి వచ్చాము అంటోంది ఆమె. ఎటువంటి భగవన్నామస్మరణ చేయాలి, ఎలా చేయాలి అంటే కనుక మా వాయ్ పిళందానై. మా వాయ్, మా అంటే గుర్రం, గుర్రం యొక్క వాయ్ నోటిని పిళందానై చీల్చి అవతల బారేశాట. ఒక గుర్రం రూపంలో ఒక రాక్షసుడు వచ్చాడట. కంసుడు పంపినటువంటి రాక్షసులందరూ కూడా చాలా విచిత్రమైనటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళందరినీ వెంటనే గుర్తుపట్టేశాట స్వామి తన యొక్క పరత్వ లక్షణంతో. ఆయన శేషి. శేషి అంటే ఏంటి? అందరికీ అధిపతి ఆయన. అందరికీ తెలుసు. ఒక ఇంటిలో యజమానికి ఇంట్లో వాళ్ళ అందరి ప్రవృత్తులు ప్రవర్తనలు తెలిసినట్లుగా భగవానుడికి తన సృష్టిలో ఉండేటటువంటి ప్రతి ప్రాణి యొక్క ప్రవృత్తి ప్రవర్తన అన్నీ తెలుసు ఆయనకి. కాబట్టి గుర్రం రూపంలో వచ్చినటువంటి ఆ రాక్షసుని ఆ గుర్రం నోట్లో చేపెట్టాడట. ఆ గుర్రం రూపంలో వచ్చినటువంటి రాక్షసుడు ఎలా ఉన్నాడంటే గుర్రం చాలా పెద్దగా ఉందిట, నోరు ఇంకా పెద్దదిగా ఉన్నదిట. శ్రీకృష్ణుడు ఎంతున్నాడు? 5-6 ఏళ్ల చిన్నపిల్లవాడు. ఆ చిన్నపిల్లవాడు చెయ్యి పెద్ద గుర్రం నోట్లోకి వెళ్తే ఏమవుతుంది? ముక్కలు ముక్కలు అయిపోవాలి. కానీ ఏమైందో తెలుసా? శ్రీకృష్ణ పరమాత్మ గుర్రం నోట్లో చేయి పెట్టే సమయానికి గుర్రం నోరు పెద్దగా ఉంది, కృష్ణుడి చెయ్యి చిన్నగా ఉన్నదిట. ఎప్పుడైతే గుర్రం నోట్లో చేయి పెట్టడం మొదలుపెట్టాడో చెయ్యి పెరగటం మొదలైంది, నోరు చిన్నదైపోయిందిట. అప్పుడు ఆ చేతితో కింద దవడ పైన దవడ రెండూ పట్టుకుని గుర్రం నోటిని అలా చీల్చేశాట. నోరు పెరుగుతోంది. ఇంకా ఆ నోరు దగ్గరకి కలుసుకోవటమే లేదు. ఇంకా స్వామి చెయ్యి పెరగటం ఆలస్యం, నోరు చిన్నదైపోయిందిట. అలా మనకి పూర్వాచారులు తెలియజేస్తారు. అట్లా ఆ మా వాయ్ అంటే గుర్రం రూపంలో ఉన్నటువంటి కేసి అనే రాక్షసుడిని సంహరించినటువంటి స్వామి మా వాయ్ పిళందానై. అంతేకాదు మల్లరై మాట్టియా. మల్లరై మాట్టియా మల్లులుట. శ్రీకృష్ణ పరమాత్మ అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఆ బృందావనం నుంచి బయలుదేరి మధురకు వచ్చాడట. ఎందుకని? ధనుర్యాగం అనే పేరుతో ఒక పెద్ద పోటీని ఏర్పాటు చేసి శ్రీకృష్ణుడిని బలరాముణ్ణి తన దగ్గర ఉన్నటువంటి రాక్షసులతో సంహరింపజేయాలనే దురాలోచనతో కంసుడు బయలుదేరినప్పుడు ఆ మల్లులు 2 ఉన్నారట. వాళ్ళు ఆ మల్లులు చాణూరుడు ముష్టికుడని వాళ్ళిద్దరి కూడా శ్రీకృష్ణ పరమాత్మ మీదకి బలరాముడి మీదకి, వీళ్ళంతండి చిన్న పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు, వాళ్ళు భయంకరమైన మల్లయోధులు. అటువంటి వాళ్ళని కూడా అనాయాసంగా చెమట పట్టకుండా అసలు వాళ్ళను సంహరించామనేటటువంటి ఆయాసం కూడా తెలియకుండా ఆయన వాళ్లను సంహరించినటువంటి మహానుభావుట. మల్లరై మాట్టియా అంటున్నారు. మాట్టియా అంటే కనుక వాళ్ళని తొక్కు కింద సంహరించి అంటున్నారు వాళ్ళని. కాబట్టి దేవాది దేవనై సెన్రున్నాం సేవిత్తాల్. ఆయన దేవాది దేవుడుట, దేవతలందరిలో కంటే కూడా విలక్షణుడుట. అందుకనే మనకి వేదం తెలియజేస్తుంది విష్ణు దేవానాం ప్రథమ. ఆ భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దేవాది దేవుడు, బ్రహ్మాదులందరికీ కూడా అధిపతి అయినటువంటి ఆ స్వామి శ్రీకృష్ణ పరమాత్మగా ఈ రేపల్లో ఇక్కడ మన కోసం అవతరించాడమ్మా. సెన్రున్నాం సేవితాలు, వెళ్ళి మనం సేవించాలని కదా అనుకున్నాం. కాబట్టి దేవాలయానికి వెళ్ళి మనం భగవంతుణ్ణి శారీరకంగా మానసికంగా పరిశుద్ధులమై పవిత్రులమై స్వామిని సేవించుకోవాలి. అలా సేవించుకుంటే స్వామి ఏమంటాడు తెలుసా? ఆరాయందు ఆవావెన్రు. అయ్యో అని తన కృప చూపిస్తాట. ఓహో వచ్చావా, అంత దూరం నుంచి వచ్చావా, అంత దూరంలో కష్టపడి రైల్లో వచ్చావా, ఆ బస్సులో వచ్చావా, ఆ రోడ్లలో ప్రయాణం చేసి పగలు రాత్రి నువ్వు ఎంత కష్టపడి వచ్చావు, అయ్యో నా కోసం ఇంత కష్టపడ్డావా, నా క్షేత్రానికి రావటానికి నువ్వు ఇంత కష్టపడ్డావా అని ఆయన కృపతో దయ చూపిస్తాడట మన మీదట. నా క్షేత్రానికి వచ్చావా, నన్ను సేవించుకోవటానికి వచ్చావా అని మన యందు ఆయన దయా స్వభావాన్ని చూపించేటటువంటి స్వామిట.
ఆరాయందు అంటున్నారు. మన యొక్క ఎక్కువ తక్కువలను ఆయన లెక్క పెట్టట. మనలో ఏవైనా దోషాలు ఉన్నాయనుకోండి, ఆ దోషాలను లెక్క పెట్టడు ఆయన. పోన్లే చేసాలే, ఇకపై నుంచన్నా జాగ్రత్తగా ఉండు అని ఆయన మన ఎక్కువ తక్కువలు లెక్క పెట్టకుండా మనని కాపాడటానికే ఎప్పుడు సిద్ధంగా ఉంటాడట ఆయన. అరుళ్ మన చక్కగా కృప చేసి అనుగ్రహించేటటువంటి స్వామి. ఏల్ ఓరియం పావాయ్ అని ఇది మా యొక్క అభిప్రాయము అంటున్నారు మనకి గోదా తల్లి ఈ పాసురంలో. వెనుకటి పాసురంలో మనం నాయక పెణ్బిళ్ళాయ్ అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. తేసముడయాయ్ నాయక పెణ్బిళ్ళాయ్ అనేటటువంటి విషయంలో భగవద్గుణానుభవంలో మునిగి అదృష్టవంతురాలైనటువంటి గోపికని చెప్పుకున్నాను నిన్న అన్నారు. అట్లే భగవంతుని యొక్క నామానుసంధానం చేసేటటువంటి సమూహానికే ఈమె ఒక గొప్ప నాయకురాలు అని కీర్తింపబడినటువంటిది నిన్నటి పాసురంలో అన్నారు. ఇక ఈనాటి పాసురంలో నిద్ర లేపేటటువంటి గోపిక ఎంత విలక్షణమైనది అంటే కనుక, ఆ శ్రీకృష్ణుడు నా కోసమే వస్తాడు అని ధైర్యంగా పడుకున్నటువంటి గోపిక. కాబట్టి ఈ గోపిక ఎలాంటిది? సిద్ధ సాధన నిష్ఠురాలు అంటారు మనకి. సిద్ధ సాధన నిష్ఠురాలు అంటే ఏ సాధనములు లేకుండా భగవానుడే సాధనము, ఆయనే ఫలమునిచ్చేవాడు అనే లక్షణం కలిగి ఉండేటువంటిది సిద్ధ సాధనత్వం. దీన్నే ఇతర విషయముల యందు శ్రద్ధ లేకుండా భగవద్ విషయమునందే శ్రద్ధ కలిగి ఉండేటటువంటి వాళ్ళకి మనం ఏమని చెప్తామంటే దృఢ అధ్యవసాయ నిష్ఠ అంటారన్న. అంటే ఏం పర్వాలేదు, నాకు ఏ బాధ లేదు, ఆయనే అన్నీ చూసుకుంటాడు, నాకు ఏ బాధ లేదు అని ఒక ప్రహ్లాదుడులాగా, ఒక ధ్రువుడులాగా, ఒక ద్రౌపదిలాగా, ఒక విభీషణునిలాగా ఉన్నటువంటి దృఢ అధ్యవసాయ నిష్ఠ కలిగినటువంటి గోపిక ఈనాటి గోపిక. మరి అలాంటి ఆమె కోసం ఆయనే తహతహలాడి వస్తాడు కదా అంటున్నారు మనకి ఇక్కడ. అంతేకాదట, ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం కోదు కులముడయ్యపావాయ్ అంటున్నారు. అంటే శ్రద్ధాసక్తులు కలిగినటువంటి స్త్రీత్వ పరిపూర్తి కలిగినటువంటి గోపిక అంటున్నారు. అటువంటి ఈ గోపిక ఏం చేస్తోంది? వ్రత ప్రయోజనం తప్పక నాకు సిద్ధించగలదు అనే ధైర్యం కలిగినటువంటి గోపిక అన్నారు. ముందుగా మనకేం చెప్తున్నారు? కీజ్వానం వెళ్ళెన్రు అంటున్నారు. ముందుగా తెల్లవారుతోంది ఎరుమై సిరువీడు అంటున్నారు. వానం అంటే ఆకాశం. ఈ ఆకాశం అక్కడ లేదు, మనలో కూడా ఒక ఆకాశం ఉందండి. ఆ ఆకాశం పేరు దహరాకాశము అంటారు. అంటే హృదయం. దహరం అంటే హృదయం అంటారు. కూరతాజ్వాన్లు అనేటటువంటి మహానుభావులు సుందరబాహుస్తవంలో యం తం విదుహు దహరం అష్టగుణే గుణోపదుష్టం ఆకాశం ఔపనిషదీషు సరస్వతీషు అని స్వామి కూరతాజ్వాన్లు సుందరబాహుస్తవంలో చెప్పారట. ఆ పరమాత్మ గుణాష్టకావిర్భావాన్ని కలిగి ఉంటాడట. ఆత్మకి గుణాష్టకములు ఉంటాయి. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, పూర్తి, ప్రాప్తి, ప్రాకామ్యం, వసిత్వం, ఈశిత్వం అని. ఇవే రకమైనటువంటి గుణాలు ఆత్మకుంటే, ఆత్మ లోపల అంతర్యామిగా ఉన్న పరమాత్మకి మరికొన్ని గుణాలు ఉంటాయట. ఏమిటవి? స్వామిత్వం, శేషిత్వం, సర్వజ్ఞత్వం మొదలైనటువంటివి. సౌశీల్యం, సౌలభ్యం, వాత్సల్యం, మార్దవం అనేటటువంటి కొన్ని 8 లక్షణాలు స్వామికి ఉంటాయట. ఆ 8 లక్షణాలతో మనలో ఉంటాడట, లోపల హృదయంలో ఉన్నాడు ఆయన అంటున్నారు మనకి. అంతేకాదు, మనకి ఉపనిషత్తు చక్కగా తెలియజేస్తుంది. దహరం విపాప్మం పరవేష్మభూతం యత్పుండరీకం పురమధ్య సంస్థం తత్రాపి దహరం గహనం విశోక తస్మిన్ యదంతః తదుపాసితవ్యం. కాబట్టి ఈ హృదయాకాశం లోపల ఉంటాడట స్వామి. ఏ దోషములు కూడా అంటనటువంటి చోటుటండి ఈ లోపల. ప్రతి వాళ్ళ హృదయంలో అంతరాత్మగా స్వామి ఏం చేసి ఉంటాడట? అంతర్యామిగా మనందరిలో ఉన్నాడు. కాకపోతే ఉన్నాడని మనకి తెలియదు, అంతే తేడా. ఆయన మనలో ఉన్నాడు అని తెలుసుకుంటే మనలాగానే అందరూ అనే భావన కలుగుతుందిట. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. ఓ అర్జున, నాకు అందరూ ఒకటేరా నాయన, నాకు వాళ్ళు వీళ్ళు అనే భేదమే లేదు. మరి కొంతమందిని కాపాడుతున్నావు, కొంతమంది రక్షిస్తున్నావు కదా అంటే, నన్ను అనుకున్న వాళ్ళని నేను కాపాడుతున్నాను, నన్ను కాదన్న వాళ్ళని కూడా నేను కాపాడుతున్నాను. ఎట్లా?
వ్యతిరేక దిశలో కాపాడుతున్నాను. నన్ను అనుకున్న వాళ్ళని నా యొక్క చూపులతోనే కాపాడుతున్నాను, నన్ను కాదనుకున్నటువంటి వాళ్ళని నా యొక్క ఆయుధాలతో కాపాడుకుంటున్నాను అన్నాడట స్వామి. అట్లా స్వామి యొక్క ఆ అంతర్యామిత్వం లోపల ఉన్నట్లు మనం గ్రహించగలగాలి అంటున్నారు మనకి పెద్దలు ఇక్కడ. కాబట్టి ఒక పరమాత్మకు నివాస స్థానమైనటువంటి విలక్షణమైనటువంటి చోటుదది. ఆ హృదయ కమలంలో చాలా చిన్నగా అణువు ఎంతుంటో తెలుసా? అణువు వాలాగ్ర శతభాగస్య శతధా కల్పితస్య చ భాగో జీవ స విజ్ఞేయ సచ ఆనంత్యాయ కల్పతే. ఒక అణువుని 100 ముక్కలు చేసి అందులో 1/100 వంతున్న అణువుని మళ్ళీ 100 ముక్కలు చేస్తే అందులో 1 ఎంత ఉంటుందో అంత ఉంటాడట ఆయన. తేజో రూపంలో ఉన్నాడట ఆ పరమాత్మ. అటువంటి పరమాత్మని యోగ జ్ఞానం చేత నిరంతర అభ్యాసం యోగాభ్యాసం చేతనే తెలియగలడు అన్నారు. ఆ శ్రీమన్నారాయణుడు లోపల అనంత కళ్యాణ గుణాలతో మనందరిలో ఉన్నాడు అంటున్నారు. కాబట్టి కీజ్వానం అంటే అది అన్నారు, ఆకాశం, విలక్షణమైన ఆకాశం అంటున్నారు. ఆ విధంగా కీజ్వానం మేజ్వానం అని 2 ఉంటాయి. కీజ్వానం అంటే కనుక పరిశుద్ధమైనటువంటి ఆత్మ, మనందరిలో ఉండేటటువంటి ఆత్మ కీజ్వానం. మరి మేజ్వానం అంటే పరమాత్మట. కాబట్టి కీజ్వానం మేజ్వానం 2 ప్రతిద్వంద్వి శబ్దాలైనప్పటికీ కూడా సమానార్థకమైనటువంటి సమానమైనటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాయి అంటారు మనకి. అంతేకాదు ఆశంసాయాం భూతవచ్చ అనేటటువంటి వ్యాకరణ న్యాయానుసారం పరిశుద్ధం కావాలి అనేటటువంటి ఆశంసనం ఇక్కడ తెలియజేయబడుతుందని మనకి వ్యాఖ్యానకారులు తెలియజేస్తున్నారంటున్నారు. ఆ విధంగా మనం ఇంకా అర్థం తీసుకోవాలంటే కీజ్వానం అంటే ఈ భూలోకం అంటారు. ఈ సమస్త లీలా విభూతికి కీజ్వానం అని పేరు. మరి మేజ్వానం అంటే ఆ నిత్యసూరులతో ఉండేటటువంటి ఆ పరమపదానికి మేజ్వానం అని పేరు అంటున్నారు. కాబట్టి ఆ రకంగా కీజ్వానం తెల్లవార దిగుతోంది, తూర్పు దిక్కు తెల్లవారుతోంది. దేవకి పూర్వ సంధ్యాయాం, దేవకీదేవి యొక్క తూర్పు దిక్కు అనేటటువంటి గర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ అనే సూర్యుడు ఉదయించాడు అని చెప్పారు మనకి వ్యాస మహర్షి. అట్లా తూర్పు దిక్కు తెల్లారుతోంది అంటే మన యొక్క అజ్ఞానం పోయి జ్ఞానము ప్రారంభమవుతోంది, మనలో ఉండే చీకటి పోయి వెలుతురు మొదలవుతోంది అని అర్థం. చీకటి అంటే ఏంటి? తమో గుణం. ఈ తమో గుణం అంటే ఏంటో తెలుసా? దీనికి 3 లక్షణాలు ఉన్నాయట. ఏమిటి? మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా తెలియజేస్తున్నాడు. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత. ప్రమాదము, ఆలస్యము, అదేవిధంగా నిద్ర అనే ఈ 3 దోషాలు తమో గుణానికి నిరూపకములు. ఇందులో ప్రమాదం అంటే ఏంటో తెలుసా? ప్రమాదం అంటే కనుక ప్రమాదో అనవధానత అంటే అప్రమత్తంగా ఉండటం, అంటే అలర్ట్నెస్ లేకపోవటం, అప్రమత్తత లేకపోవటం ప్రమాదం. అదేవిధంగా ఆలస్యం అంటే బద్ధకం, చేద్దాంలే చూద్దాంలే అనేటటువంటి లక్షణం. ఇది భగవంతుడికి ఇష్టం ఉండట. ఎప్పుడు ఏది అనుకుంటే అప్పుడు దానిని ఆ సమయానికి పూర్తి చేయాలి. అది సమయం దాటిందనుకోండి ఏమవుతుంది? సమయం దాటినటువంటి ఏ విషయమైనా, ఏ వస్తువైనా, సృష్టిలో ఏ పదార్థమైనా అది విషంతో సమానం అవుతుందిట. కాబట్టి ఆలస్యం అంటే ఏంటో తెలుసా? ఆలస్యం అంటే బద్ధకం, సోమరితనం అంటారు. అది భగవానుడికి ఇష్టం ఉండదు, మనుషులలో ఉండే లక్షణం. తర్వాత నిద్ర అనేటువంటి దానివల్ల ఏమవుతుందో తెలుసా? మనిషికి మూర్ఖత్వం, తెలివిలేనితనము, మూర్ఖత్వము, అజ్ఞానము ఆవరిస్తాయిట. ఈ 3 కూడా నిద్రకి సూచకాలు. ఈ 3 తమో గుణానికి నిదర్శనం. అదిగో ఆ తమో గుణమే చీకటి. ఆ చీకటి పోతోంది, తెల్లవార వస్తోంది అని మనకి తెలియజేస్తున్నారు ఇక్కడ. అంతేకాదట ఈ తమస్సు అనేటువంటి దానికి మరొక 4 విలక్షణమైనటువంటి ఇంకొక 4 విశేషణాలు చెప్తారు మనకు పూర్వాచార్యులు. మొట్టమొదటిది ఈర్ష్య, రెండవది పరహింస, మూడవది అసూయ, నాలుగవది అమర్షణం. ఈర్ష్య అంటే ఏంటి తెలుసా? ఇతరులలో ఉండే మంచి గుణాలు చూసి ఓర్వలేని తనం ఈర్ష. ఇతరుల యొక్క వైభవం, ఇతరుల యొక్క మంచితనాన్ని చూసి కూడా ఓర్వలేని తనం ఉంటుంది, అది ఈర్ష్య అంటారట. ఆ తర్వాత రెండవది పరహింస, ఇతరులను దుఃఖపెట్టి ఆనందించడం, ఇతరులు ఆనందిస్తుంటే చూడలేనితనం, ఇతరులు బాధపడుతుంటే ఆనందించడం, ఇదే హింస అంటారు, పరహింస అంటారు. కాబట్టి
ఈ పరహింస. మూడవది అసూయ. అసూయ అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళల్లో ఉండేటటువంటి మంచి గుణాలని దోషాలుగా చూడటం. గుణేషు దోషారోపణం అంటారు మనకి. కాబట్టి ఎదుటి వాళ్ళల్లో ఉండేటటువంటి మంచితనాన్ని దోషంగా భావించడం అసూయ. అది లేనితనమే అనసూయత్వం. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ అనసూయవే ప్రవక్ష్యామి, నీకు అసూయ లేదు అర్జున. ఏమిటి? ఎదుటి వాళ్ళల్లో మంచే చూడాలి. యద్భావం తద్భవతి. నువ్వు అద్దంలో నీ ముఖాన్ని చూస్తూ నవ్వుతూ ఉంటే నవ్వినట్టు కనబడుతుంది, ఏడుస్తూ ఉంటే ఏడ్చినట్టు కనబడుతూ ఉంటుంది. కాబట్టి అసూయ అంటే ఏంటంటే ఎదుట వాళ్ళ యొక్క మంచితనాన్ని చూడలేని తనాన్ని అసూయ అంటారు. అర్జునుడికి అది లేదుట. అందుకని అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు స్వామి అంటారు మనకి. ఆ తర్వాత అమర్షణం. ఇది చాలా భయంకరమైనటువంటి చెడ్డగుణం అండి. అమర్షణం అంటే ఏంటో తెలుసా? పాపాత్ముడైనటువంటి వాడు పాపపు స్వభావంతో మంచి వాళ్ళని అకారణంగా దూషించటం, 10 మంది చేత దూషింపజేసేటట్లు చేయటం. దీన్ని మించినటువంటి భయంకరమైన దోషం లేదుట. ఇది అమర్షణం. ఈ 4 గుణాలు మనుషుల్లో ఎలా పోతాయి అని చెప్తారు. ఎలా పోతుందిట? ఈర్ష్య అనేటటువంటిది మిత్రత్వం, మైత్రీ భావన, స్నేహ భావన కలిగి ఉంటే ఈర్ష్య పోతుంది. నీ యొక్క స్నేహితుడిని చూసి నువ్వేమీ ఈర్ష్య పడవదా? నా మిత్రుడు మంచి స్థితిలో ఉన్నాడని ఆనందపడతావు. కాబట్టి మైత్రీ భావంతో ఈర్ష్య పోతుందంటారు. అలాగే పరహింస అనేటటువంటిది కారుణ్యము, క్షమాగుణం కనుక ఉన్నట్లయితే పరహింస స్వభావం పోతుంది. అసూయ అనేటటువంటిది సంతోషంతో పోతుందిట. ఆనందంగా ఉన్నాం అనుకోండి, మనం ఎప్పుడూ ఆనందంగా ఉంటే పక్క వాళ్ళని చూసి ఏడవాల్సిన పనే లేదు. అంతేవిధంగా అమర్షణం అనేటటువంటి దాన్ని ఉపేక్ష అంటే అన్నాళ్లే పోతే పోని నాకేమిటి, నాకేమన్నా నష్టం ఉందా, ఏదో అనుకుంటాడు, వాడి బుద్ధి వాడి స్వభావం వాడు అనుకున్నాడు అనేటటువంటి సహనం, ఉపేక్ష, ఓర్పుతో ఈ చెడ్డ గుణాన్ని కూడా తొలగించవచ్చు అంటున్నారు. అట్లా ఉండటమే పవిత్రత. అదిగో ఆ పవిత్రతే తెల్లవారటానికి గుర్తు. సరే అమ్మా, తెల్లవారింది లేవచ్చు కదా అని అంటే కనుక తెల్లవారటానికి గుర్తేమిటి అని అడిగితే అదిగో గేదెలన్నీ కూడా బయలుదేరి చిన్న కొట్టాల నుంచి పెద్ద కొట్టాలకు బయలుదేరుతున్నాయి అన్నట. అంటే తెల్లవారంగానే ఆనాడు రేపల్లలో గోపికలందరూ ఏం చేసేవాళ్ళంటే గేదెలను ముందుగా విడిచిపెట్టి వాటికి కొంత ఆహారాన్ని వేస్తారట. ఒక చిన్న గడ్డిబాము దగ్గరికి పంపిస్తారు. దాన్ని చిన్న కొట్టం అంటారు. ఆ గడ్డిబాము దగ్గర గడ్డి తినే లోపల ముందు దూడని ఒకసారి పంపించి కొంత పాలు త్రాగనిచ్చి ఆ తర్వాత దూడని పక్కబెట్టి వీళ్ళు పాలన్నీ పితికేసుకుంటారు ఆ గేదె దగ్గర నుంచి. ఆ గేదె ఏం చేస్తుంది? ఆ చిన్న కొట్టంలోని మేత మేస్తూ పాలు ఇచ్చేస్తుంది. తర్వాత అక్కడి నుంచి వాటిని పెద్ద పెద్ద మైదానాలకి, పెద్ద పెద్ద పొలాలలోకి, ఖాళీగా ఉండేటటువంటి పచ్చిక బయళ్ళకి వదులుతారు. అది పెద్ద కొట్టం అంటారు. దాన్ని పెరువీడు అంటారు. ఇది సిరువీడు, అది పెరువీడు. అట్లా ఆ గేదెలన్నీ కూడా చిన్న కొట్టాలలో మేయటానికి బయలుదేరాయి అని చెప్తే ఈమె ఏమంటుందో తెలుసా? లోపల నుంచి చాలేమ్మా మీరు మరీను చాలా విపరీతంగా తయారవుతున్నారు. ఏమిటి? మీకు అజ్ఞానం, అన్యథాజ్ఞానం, విపరీత జ్ఞానం అని ఉన్నాయి తెలుసా? అందులో కొట్టుమిట్టాడుతున్నారు మీరు అన్నదట. ఇదేంటమ్మా అంత మాట అన్నావు అన్నాడు. అజ్ఞానం అంటే ఏంటో తెలుసా? ఏమీ తెలియని తనం అజ్ఞానం. అన్యథాజ్ఞానం అంటే ఏంటో తెలుసా? ఏది తెలుసుకోవాలో దాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోవటం, సరిగా తెలుసుకోవాల్సిన దాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోవటం. మీరు ఆ చీకటి మీకు దూరంగా చూస్తుంటే గేదెల్లా ఆకారంలో కనబడుతున్నాయి మీ కంటికి. నాకు చీకట్లో కనబడుతోంది, మీకు గేదెల్లా కనబడుతోంది. అన్యథా జ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారే మీరు అన్నదిట. మరి విపరీత జ్ఞానం అంటే నిజమైనటువంటి గేదెల్ని గేదెలే కాదనుకోవటం. ఇది ఇంకా భయంకరమైందిట. నిజమైనటువంటి దాన్ని అబద్ధం అనుకోవటం. అబద్ధాన్ని నిజం అనుకుంటే పర్వాలేదు, నిజాన్ని అబద్ధం అనుకోవటం మహాపాపంట. వాడిని ఎవరు బాగు చేయలేట భూమి మీద. కాబట్టి మీరు అన్యథా జ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారే, అసలు అక్కడ గేదెలు లేవు, ఏం లేవు, ఆ చీకటి మీకు గేదెల్లా కనబడుతోంది అంటున్నారు. తొండరడిపొడి ఆళ్వారు అనేటువంటి మహానుభావులు, ఆళ్వార్లు மேட்டிள மேதிகள் தடை விடுமாயர்கள் வேங்குழலோஷயம் விடமணி குரலும் ஈட்டிய இசதிசை பரந்தன வயருள் இரும்பின சுரும்பினம் இலங்கையரகுலத்தை வாட்டிய வரிசிலை வானவரேரே மாமுனி வேள்வியை காத்து அவ பிறத மாட்டிய அடுத்திரலயோத்தியம் அரசே அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய். மேட்டிள மேதிகள் தடை விடுமாயர்கள்.
ఆయర్హళ్ గొల్లప కులంలో ఉన్నటువంటి ఆ గోగోపకులందరూ కూడా తమ యొక్క ఇళ్లల్లో ఉండేటటువంటి ఆవులను గేదెలను ప్రొద్దున్నే మేపటానికి తీసుకుపోతున్నారు. ఓ రంగనాథ తెల్లవారింది లేవయ్యా అని తొండరడి పొడి ఆళ్వార్లు కీర్తించారట. అలా కీర్తించినట్లుగా మనకి ఇక్కడ భగవానుడైనటువంటి ఆ రంగనాథుని యొక్క స్తోత్రాన్ని వీళ్ళు చేసినట్టుగా అంటున్నారు. అక్కడ గోదా తల్లికి తండ్రి సమానులైనటువంటి తొండరడి పొడి ఆళ్వార్లు రంగనాథుణ్ణి నిద్రలేపితే, ఇక్కడ గోదాదేవి భగవంతునికి భక్తురాలైనటువంటి గోపికని నిద్రలేపుతోంది. అంటే భగవద్భక్తి భాగవత భక్తి పర్యంతం రావాలి. ఎప్పుడు కూడా భాగవతులను సేవించుకోవాలి, భగవద్భక్తులను సేవించుకోవాలి అని చెప్తారు మనకి. తొండరడి పొడి ఆళ్వారంటే గనక గోదా తల్లికి తండ్రి సమానులైనటువంటి ఆళ్వార్లు. వాళ్ళు భగవంతుని ప్రథమ చర్వనిష్ట అంటారు. దాన్ని ప్రథమ చర్వనిష్ట అంటే భగవంతుణ్ణి ఆశ్రయించడం. చరమపర్వనిష్ట అంటే గనక భాగవతులను భక్తులని ఆశ్రయించడం. ఆ గుళ్ళోకి వెళ్ళొచ్చే భక్తుల కాళ్ళకి దండం పెట్టాలిట. ఇదే సంప్రదాయం అంటే, ఇది భగవంతుడికి ఇష్టమైనటువంటిది అంటారు. కాబట్టి ఆయన భగవంతుడిని ప్రార్థిస్తే ఆయన కన్నా 2 ఆకులు ఎక్కువ చదివింది ఈవిడ. అందుకని భాగవతులు నిద్రలేపుతోంది ఇక్కడ అంటారు. అందుకనే మనకి పిళ్ళలోకాచార్యులు అనేటువంటి మహానుభావులు శ్రీవచన భూషణ దివ్య ప్రబంధంలో కూడా భగవల్లాభం ఆచార్యనాలే ఆచార్య లాభం భగవానాలే. భగవంతుడు యొక్క అనుగ్రహం మనకు కావాలంటే ఒక చక్కని ఆచార్యుడు గురువు ఉండాలి మనకి. ఆచార్యుడు అంటే ఏమిటి? ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచార్య స్థాపయత్యపి స్వయమాచరతే యస్తు తమాచార్యం ప్రత్యక్షతే. కాబట్టి భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభూతి ఐశ్వర్యాదులను చక్కగా తెలుసుకున్నవాడు, తెలుసుకుని భగవంతుని యొక్క అనుగ్రహ పాత్రుడుగా ఉండటానికి ఎలా ఉండాలో అలా ఉండగలిగేవాడు, నలుగురిని ఉండేలా చేసేవాడు, తాను ఆచరించి ఇతరుల చేత ఆచరింప చేసేవాడు ఆచార్యుట. అటువంటి ఆచార్యుని అనుగ్రహం కలిగితే భగవంతుడు ఎవరో తెలుస్తాడు మనకి. అటువంటి భగవంతుడు తెలిపేటటువంటి ఆచార్యుడు దొరకాలంటే కూడా భగవద్ అనుగ్రహం కావాల్సిందే అంటారు మనకి. కాబట్టి అటువంటి వైలక్షణ్యం కలిగినటువంటి గోపిక అంటే ఏంటి? చరమపర్వ నిష్ఠ కలిగినటువంటిది అంటారు. సాధారణంగా ఈ విష్ణు చిత్తుల వారు ఎంతసేపు వైదికమైనటువంటి కార్యక్రమాల్లో, యజ్ఞయాగాది వైదికమైనటువంటి కార్యక్రమాలలో ఉంటారు ఆయన. అయితే ఆ వైదికమైన కార్యక్రమాలు తెలుసుకోవాలి. కానీ ఈ గోదా తల్లి ఏం చేస్తుంది? ఎంతసేపు ఆ యాదవ కులంలో ఉండేవాళ్ళు, ఆ యాదవులు, వాళ్ళ యొక్క ఆవులు గేదెలు అవి చిన్న కొట్టాల్లో ఉండడం, పెద్ద కొట్టాలు, ఇవన్నీ ఎందుకు ఆవిడికి అంటే అవే ఇష్టంట. ఎవరికి? కృష్ణుడికి. ఆ పరమపదంలో ముఖం మొత్తింది స్వామికి. ఎంతసేపు హావు 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 అహమన్నం 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 అంటుంటారు. నన్ను తిను, నన్ను చూడు, నన్ను చూడు, నా వంక చూడు, ఒకసారి స్వామి ఇటు చూడు, అటు చూడు అని ఎంతసేపు వాళ్ళ మొహంలో ఇలా ఒక బొమ్మలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాట. ఆయనకి అక్కడ మొహం మొత్తి ఇక్కడి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతానా అని ఎదురు చూస్తూ ఉంటాడట. అప్పుడు ఒక్కొక్కళ్ళు స్వామికి ఉపచారాలు మొదలుపెడతారు, ఒక్కొక్కళ్ళు ఒక అగరబత్తు కట్టి తెస్తారు. అట్టా అనంత కోట్ల మంది ఉంటారు, కొన్ని కోట్ల మంది. 1 కోటి మంది అగరబత్తి తీసుకొస్తే ఆ పొగ ఎంత వస్తుంది? ఆ పొగదంతా వ్యాపించేసరికి ఆ భగవానుడు కనబడకుండా పోతాడు. వాళ్ళకి అమ్మయ్య దొరికిందిరా అవకాశం అనుకుంటాడు. అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ భూమిలోకంలో కృష్ణుడిగా పుట్టాడట. కాబట్టి ఈ రేపల్లెలో ఎంతసేపు ఆ ఆవుల వెంట పోను, గొల్ల మేకల వెంట పోను, ఆ దూడల వెంట పోను, ఇదే పని కృష్ణుడికి. ఎందుకంటే వేరే పనే లేదు ఆయనకి. అట్లా మేయివాన్ పరందనఘాన్ అవి మేపటానికి వెళ్తాయట. శ్రీకృష్ణుడు వాటిని మేపటానికి తీసుకెళ్తాట. పొద్దున్నే శ్రీకృష్ణుడికి ఇదే పని. వాళ్ళ నాన్నగారు ఒరే ఆవులు మేపుకురా పోరా అని చెప్తారట. శ్రీకృష్ణుడు ఆవులు మేపుకుని తీసుకుపోతాట. ఆ ఆవులన్నీ ఏం చేస్తాయి? గడ్డి తినటానికి వెళ్తాయి. అవి గడ్డి తింటాయా? తినవు. ఎందుకుట? శ్రీకృష్ణ పరమాత్మ చెట్టు పైన కూర్చుని వేణుగానం చేసుకుంటూ పాడుకుంటూ ఉంటాట. అప్పుడు ఈ ఆవులు ఏం చేస్తాయిట? ఆ ఆవులన్నీ కూడా కృష్ణుడు పాట వింటూ కృష్ణుడి వంక చూస్తూ గడ్డి తింటాం మర్చిపోతాయిట. మరి ఆవులే మర్చిపోతాయి, దూడలు కూడా మర్చిపోతాయి. దూడలు ఇంకా అమాయకులు. అప్పుడు ఏం చేస్తాట? సాయంత్రం వరకు అలా చూస్తూ ఉంటాయి. వీటికేమో ఎండిన డొక్కలతో ఉంటాయి, ఏమీ ఆహారం తీసుకోలేదు. మరి ఇంటికి అట్లా వెళ్తే ఖాళీ డొక్కలతో వెళ్ళాయి అనుకోండి, ఏమిరా ఏం మేపేవు పిల్లల ఆవులని అని చెప్పాలంటే కనుక ఎట్లాగని శ్రీకృష్ణుడు ఏం చేస్తాట? అయ్యో ఎంత పని చేశారే మీరందరూ, పచ్చిక మేయకుండా ఏం చేస్తున్నారు? నా మొహం చూస్తున్నారు, ఏముంది నా మొహంలో
అని ఒకసారి ఆ ఆవులంటింటి మీద ఇలా చెయ్యతో ఇలా నిమురుతాట. నిమిరేసరికి ఏమవుతుంది, పొదుగులు బాగా బలమైనటువంటి పొదుగుల నిండా పాలు చేరతాయట. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చేతితో బలిసిన పొదుగులు కలిగిన ఆవులు గేదెలు అంటారు మనకి. కాబట్టి మేయువాన్ పరందనగాన్ మిక్కుళ్ళ పిళ్ళైగలం అంటున్నారు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటారు, కండ్రుమే ఇత్త పెరుమాన్, కండ్రుమే ఇత్త పెరుమాన్, దూడలను ఆవులను మేపుతాట. ఇంకొకటి ఆయన ఆవులను మేపట, దూడల వెనకాలే ఉంటాట ఎంతసేపు. ఎందుకని దూడల వెంట ఉంటాడు, దూడలకి ఏమీ తెలియదు, అమాయకత్వంలోనే పరాకాష్ఠటవి. ఆ దూడలకి ఆవుల దగ్గరికి వెళ్ళి పొదుగు తాగాలి అని కూడా తెలియదుట. తానే ఒక చేతులు కిందకి వంచి దూడలాగా పాకి అక్కడ తల్లి దగ్గర పొదుగు దగ్గర ఇలా మూతి ఇలా పెట్టి చూపిస్తాట. వాటికి చూపిస్తే అటా వెళ్ళి పాలు తాగుతాయట. అంతేకాదు ఆ గడ్డి మోకాళ్ళ మీదకి వంగి తాను ఆ గడ్డిని అట్లా నోటితో కొరికి పక్కన పడేస్తాట. తను తినకూడదు కదా, ఇవి కూడా తింటాయేమో అనుకుంటాట. కానీ ఇవి కూడా ఆ గడ్డిని నోటితో కొరికి అవి కూడా పక్కన పడేస్తుంటాయి. అవి తినాలి కదా, అవి తినకుండా పక్కన పడేస్తుంటాయి. ఎందుకని ఈయన పడేశాడు. మరి ఏం చేయాలి, ఈయన కూడా తిన్నట్టుగా నవిలినట్టుగా అనుకరించాలి పాఠం. అంతటి అమాయకుల్ట ఆ దూడలు, వాటి వెనకాలే ఉంటాడట. అందుకనే భగవంతుడు నిష్కల్మషమైనటువంటి మనసు ఉన్న వాళ్ళతోనే ఉంటాడట, కల్లా కపటము లేనటువంటి వాళ్ళతోనే ఉంటాడట. లోపలొకటి బయటొకటి ఉన్నటువంటి వాళ్లతో స్వామి వాళ్ళ వంక చూడడుట. అది మనకి చెప్పేటటువంటి ఇక్కడ రహస్యం అంటున్నారు. మిక్కుళ్ళ పిళ్ళైగళం, మిగిలినటువంటి అందరూ కూడా అంటున్నారు. మరి ఇంతకుముందు వాళ్ళందరూ ఏం చేశారమ్మా, వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టా ఎదురు చూస్తున్నారు, అదిగో మన స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో ఆ లోపల నుంచి స్వామివారి యొక్క వాహనం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారట. అట్లా ఈ గోపికలందరూ కూడా బయట నుంచి ఈ గోపిక బయటికి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నామమ్మా అంటారు. కాబట్టి స్వామివారి యొక్క దివ్యక్షేత్రాలలో వాహన సేవ సేవించుకోవటాన్ని వాళ్ళు ఆతృతగా ఆ మాడా వీధులలో కొన్ని లక్షల మంది ఎలాగైతే ఎదురు చూస్తూ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మలయప్ప దివ్యమంగళ విగ్రహాన్ని వాహనంలో సేవించుకోవటానికి ఎదురు చూస్తుంటారో అలా ఎదురు చూస్తున్నామమ్మా అన్నారట. కాబట్టి మిక్కుళ్ళ పిళ్ళైగళం పోవాన్ పోహిన్రారై పోగామలు కాత్తు, వెళ్ళాలి అనే భావంతో బయలుదేరి వెళ్తున్నారట. వాళ్ళకి ఇంకా వేరే ప్రయోజనం లేదుట. తిరుమల యాత్రకి ప్రయోజనం ఏమిటి, ఏ ప్రయోజనం లేదు. తిరుమల యాత్రే ప్రయోజనం, యాత్రే సాధనం, యాత్ర యొక్క ఫలమే ప్రయోజనము, రెండు ఒకటే. ఆ స్వామిని చూస్తే చాలు, ఎన్ని గంటల సేపు లైన్లో నుంచున్నా ఆ స్వామి దివ్యమంగళ విగ్రహం చూడంగానే మొత్తం అంతా ఎగిరిపోతుంది. అంతే, అన్ని రకాలైనటువంటి అదే భగవానుని దివ్యమంగళ విగ్రహంలో ఉన్న వైభవం. కాబట్టి ఆ స్వామి యొక్క వైభవం ఏమిటి అంటే ఆయన సేవించుకోవటమే, యాత్రకి బయలుదేరటమే. మనం స్వామిది ఇంటి దగ్గర, స్వామి నీ అనుగ్రహంతో బయలుదేరుతున్నాం, అంతా నీదే భారం అని దండం పెట్టుకుని బయలుదేరాము, అన్నీ చక 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 ఆయనే చూసుకుంటాట మనకు అనుకూలతలన్నీ కూడా. మనం ఏమి భయపడాల్సిన పని లేదు. ఎట్లా నిష్కర్ష ఉండాలి మనలో, నిష్కర్ష, ఆ శ్రద్ధ. ఏం పర్వాలేదు, అన్ని చోట్ల ఏ ఇబ్బందులున్నా ఆయనదే భారం, నాకెందుకు అని ప్రహ్లాదుడు గుండె పట్టుకుని ఉన్నాట. అక్కడి నుంచి కొండ పైనుంచి కిందకి తోసేస్తే ఎవరైనా సరే తలగట్టిగా పట్టుకుంటాం ఏమవుతుందో అని. కానీ ప్రహ్లాదుడు ఏం చేశాడో తెలుసా, గుండెల మీద చేపెట్టుకున్నాట. ఎందుకని ఇందాక చెప్పుకున్నాం, గుండెల్లో హృదయంలో ఉంటాడు పరమాత్మ. ఆయనకి ఎక్కడ దెబ్బ తగులుతుందో, ఆయనకి ఏమైనా దెబ్బ తగులుతుందా? కానీ ఎందుకు పట్టుకున్నాడు, ఇక్కడ భగవంతుడు ఉన్నాడని. భగవంతుడిని రక్షణ తని తీసుకుంటే తన రక్షణ భగవంతుడు తీసుకున్నాడట. అందుకని ఏం చేశాడు, అక్కడి నుంచి తోసేస్తే ఎక్కడ ఆ అక్కడ వరాహ నరసింహ క్షేత్రం, అక్కడ సింహాచలం ఆ కొండ పైనుంచి తోసేస్తే కిందకి వచ్చి పట్టుకుని నుంచున్నాడు ఆయన, చేతిలో పట్టుకుని. సముద్రంలోకి విసిరేస్తే సముద్రంలో ఆదిశేషుని యొక్క పడగలతో వచ్చి తనని దగ్గరికి తీసుకుని ఆయన్ని దగ్గరికి తీసుకున్నాడు. ఆ పర్వతం మీద నుంచి తోసేస్తే అమ్మో అయ్యో బాబోయ్ అని భయపడలా, హరి 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 నారాయణ అంటూ గుండె పట్టుకున్నాడట. అంటే హృదయంలో ఉన్న పరమాత్మని కాపాడుకున్నాడు అనమాట. కాబట్టి ఆ రకంగా పోవాన్ పోగిన్రారై పోగా మలుకాతు, ఆయన సేవించటమే ప్రయోజనం, ఇంకా వేరే ప్రయోజనం లేదు. నేను కొండకెళ్ళి స్వామిని సేవించుకొస్తే నాకు ఉద్యోగం వచ్చింది,
అనుకుంటూ ఉంటాం మనం, అమాయకులం, మనకేమీ కోరుకోక్కర్లేదు. స్వామి సర్వకాల సర్వావస్థల్లో నీ దయ ఉంటే చాలు నాకు అనుకోవాలి గుళ్ళోకి వెళ్ళి, అంతే తప్ప నాకు అది కావాలి ఇది కావాలి మనం అడగక్కర్లా. నువ్వు అడిగినా అడగకపోయినా నీకేం చేయాలో అన్నీ చేస్తాడు. చెప్పుకున్నాం, అమ్మ పొద్దున్నుంచి రాత్రి వరకు అన్నీ అమ్మే చేస్తుంది. మన అమ్మని అడగక్కర్లా, ఈ టిఫిన్ చేయి ఆ టిఫిన్ చేయి అని మనం చెప్పక్కర్లా, ఆవిడికి తెలుసు మనకి ఏది ఇష్టమో. అట్లా ఎలాగైతే అమ్మని మనం ఏం అడగాల్సిన పని లేదో ఆవిడికి తెలుసు. ఎందుకని ఈరోజు మా పాపాయికి ఇది చేస్తాను, ఈరోజు మా పిల్లవాడికి ఇది వండుతాను అని ఆవిడ అనుకుని వీడికి ఇది బాగా ఇష్టం, అబ్బా నీకు ఎలా తెలుసమ్మా నాకు ఇది ఇష్టమని అని మనం ఆనందపడతాంట. అట్లా భగవానుడు కూడా మనం గుళ్ళోకి వెళ్ళి ఆయన ఏమీ అడగక్కర్లేదు, ఏదన్నా అడిగితే అదొక్కటే ఇస్తాడు. నువ్వేమీ అడగకపోతే అన్నీ ఆయన చూసుకుంటాడ. కాబట్టి సర్వలాభాయ కేశవ. కాబట్టి ఏం కావాలి? నిష్కల్మషమైన మనస్సు చాలు, ఇంకేం వద్దంటాడు ఆయన. ఒక్క తులసి ఆకు, ఒకే ఒక్క తులసి ఆకుతో ఆ రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మని కొనుక్కున్నది. 100,000 కోట్ల బంగారం వేసిన సత్యభామకి శ్రీకృష్ణ పరమాత్మ దక్కనే లేదు. కాబట్టి అహంకారం అనేటటువంటిది ఉన్నట్లయితే ఆయన మన దగ్గరికి రాడు. కాబట్టి అన్నీ నీవే, అంతా నీవే. ఇవాళ నాకు ఈ బాధ కలిగిందా, ఎప్పుడో ఏదో పాపం చేశాను, ఇలాంటి బాధలు కలగకుండా చైతండ్రి ఆనందండం పెట్టుకోవాలి. అంతేగాని నాకు ఈ బాధ కలిగింది, దేవుడు లేడు వెళ్ళాడు ఏం లాభం అని అనుకోకూడదు. మనం అనుకున్నామంటే ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి అంటారు మనకి. కాబట్టి అలా భగవంతుని యొక్క నామానుసంధానం చెయ్యాలి మనం చేసుకోవడం కోసమే అంటున్నారు మనకి. అంతేగారు పిళ్ళలోకాచార్యుల వారు చక్కగా మనకి తెలియజేస్తారు శ్రీవచన భూషణ దివ్యశాస్త్రంలో. మనం భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే గనక దానికి తగినట్లుగా మనం ఉన్నామా లేదో చూసుకోవాలట. మనం ఏదైనా ఒక ప్రయోజనాన్ని ఆశిస్తే ఆ ప్రయోజనానికి తగినట్టు యోగ్యత మనలో ఉందో లేదో చూసుకోవాలి అంటారు మనకి పెద్దలు. అట్లా ఈ వ్రతానికి కావాల్సింది ఏంటో తెలుసా? త్వమేవ ఉపాయభూతో మే భవ. స్వామి నాకు ఉపాయము ఉపేయము, సాధ్యము సాధనము, ప్రయోజనము అన్నీ నువ్వే. కాబట్టి ఒకసారి నిన్ను తలుచుకున్న తర్వాత ఇంకా నాకే బాధ లేదు నిరూపించారు మనకి. ద్రౌపది 2 చేతులు పైకెత్తేసి తన యొక్క స్త్రీత్వ మానాన్ని కూడా కాపాడుకోకుండా చేతులు పైకెత్తి నీ ఇష్టం అన్నది. అప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటి వరకు రాలా. ఎంతసేపు ఈ చేత్తో గట్టిగా పట్టుకుందో తన యొక్క పమిటని అంతవరకు స్వామి రాలా. ఎప్పుడైతే ఆ చేతితో ఉన్న ఆ పమిటని కూడా వదిలేసిందో వెంటనే వస్త్రం స్వామి ఇచ్చాడట. ఆ ఏనుగు కూడా అంతే, ఎన్ని వేల సంవత్సరాలు పోరాడిందో. ఏనుగు పైకి లాగుతుంటేనే మొసలు లోపల లాగుతోంది. మరి ఈ లాగుతున్నది ఎంతసేపు అహంకారం ఉన్నంతసేపు ఆయన రాలేదు. ఇంకా అయిపోయింది నా పని. ఆ ఏనుగు మొత్తం లోపలికి లాగేసింది. ఎక్కడికి? నీళ్లల్లోకి. ఏనుగు తొండం చివరి అంచు ముక్కు యొక్క 2 రంధ్రాలు మాత్రం నీళ్లల్లో తేలుతున్నాయి. కొంచెం మొసలి లోపలికి లాగినా ముక్కులోకి నీళ్ళు వెళ్ళిపోతాయి, లేదు నీటి ప్రవాహం ఇలా ఇలా కదిలినా ముక్కులోకి నీళ్ళు వెళ్ళి ఏనుగు చనిపోతుంది. ఆ స్థితిలో ప్రార్థించిందట. ఎవరు? యవ్వనిచే ఈ జగమంతా కూడా రక్షింపబడుతోందో. కాబట్టి అనంతకోటి బ్రహ్మాండాలను కాపాడి సంహరించి సృష్టించేవాడు ఎవరో ఆయన రావాలి అంది. అంతే, ఇంకేం లేదు. తలజార మొలజార అంటారు పూర్వాచారు మనకి. తలజార అంటే తల మీద కిరీటాన్ని ఒక చేత్తో పట్టుకున్నట్ట. మొలజార అంటే వెనకాల కట్టు పంచె యొక్క ఆ బిళ్ళ గోచి అంటారు. పంచె గోచిని ఒక చేత్తో వెనకాల ఒక చేత్తో, తలని ఒక చేత్తో కిరీటం పడిపోకుండా పరిగెత్తుకుంటూ కిందకు వచ్చాట మనకి. అలా పరిగెత్తుకుంటూ వచ్చాడు. శంఖచక్రాలు లేవు, లక్ష్మీ లేదు, గరుత్మంతుడు లేదు, సరికేం చెప్పాడు, శంఖచక్రము ధర్మింపడు. ఎందుకని అంటే ఆశ్రయించినటువంటి వాళ్ళ నామానుసంధానం చేసిన వాళ్ళని కాపాడటం కోసం. తనలో ఉన్నటువంటి అహంకారం ఎప్పుడైతే ఏనుగు వదిలిందో అప్పుడు వచ్చాడట బయటికి. అప్పుడు వచ్చి కాపాడటానికని వచ్చాట. కాపాడిన తర్వాత చాలా ధన్యవాదాలు స్వామి, నా ప్రాణాలు కాపాడావు అని ఏనుగు అనుకుంటుంది అనుకున్నాడు స్వామి. ఏనుగని అనలేదు. స్వామి నువ్వు నన్ను కాపాడావు, ఎందుకో తెలుసా? అమ్మయ్య నేను కాపాడాను అయిపోయిందా అన్నాడట. చాలే స్వామి, ఈ శరీరాన్ని కాపాడమని నిన్ను పిలవలేదు. నేను ప్రాణాలు విడిచే లోపల ఈ పక్కన ఉన్నటువంటి పుష్పాన్ని పాదాల వేయటం కోసం వచ్చా. నేను పోతానని ఎలాగో నాకు తెలుసు, కానీ ఈ పాదాల మీద ఈ పుష్పాన్ని వేయటం కోసమే నేను ప్రార్థించాను అన్నాడట. అప్పుడు స్వామి ఏమన్నాడు? నేను అందుగా వచ్చాలేవా అన్నట. నువ్వు బ్రతికుంటే కదా పుష్పం పాదాల మీద వేయటానికి,
కాబట్టి నేను నిన్ను బ్రతికించడానికి రాలా, నీ యొక్క పుష్పము నా పాదాలు సమర్పించడానికి నేను స్వీకరించడానికి వచ్చాను అని ఆ ఏనుగు చెప్పిన మాటనే తిరిగి ఆ ఏనుగుకి చెప్పాడు అంటారు మన పూర్వాచారులు. అట్లా భగవంతుని ఆశ్రయించినట్లయితే కనుక అది మొత్తం ఆయన ఎత్తునే చూసుకుంటాడు. అట్లా దృఢధ్యవసాయ నిష్ట కలిగినటువంటి గోపిక ఈనాటి పాసురంలో ఉంది. ఉన్నై కూవాన్, నిన్ను పిలవటానికి వచ్చి నుంచున్నాం. ఆనాడు విభీషణుడు ఆ రావణాసురుడి చేత తరిమివేయబడ్డ తర్వాత తన యొక్క మంత్రులతో వచ్చి ఆకాశంలో ఖస్తయేవ వ్యవస్థిత, ఆకాశంలో వచ్చి ఆ శ్రీరామచంద్రుడి యొక్క శిబిరం దగ్గర నుంచుని ఎదురు చూస్తున్నట, రాముడు నన్ను కాపాడా అని. అట్లా ఎదురు చూస్తున్నామమ్మా మీ ఇంటి దగ్గర వాకిట్లో, చలి చీకటి ఆడపిల్లలం, అసలే తలస్నానం చేసి వచ్చాం, తల కూడా సరిగ్గా ఆరలా, అట్లాంటి చలిలో వచ్చి నుంచున్నాం మీ ఇంటి దగ్గర. ఎట్లా ఆనాడు విభీషణుడు రాముడి కోసంట. ఇక్కడ మనకి వ్యాఖ్యాతలు చెప్తారు, ఒకవేళ విభీషణుడిని రాముడు కనుక కాపాడకపోతే తిరిగి మళ్ళీ రావణ అన్నయ్య కాపాడు అని వెళ్ళేవాడు కాదుట, ఆ సముద్రంలో పడి చనిపోదామని వచ్చాట. రాముడు కనుక కాపాడకపోతే చనిపోవటమే, ఇంక వేరే శరణ్యం లేదు విభీషణుడికి అనే మనస్సుతో వచ్చాడు. కాబట్టి రాముడు వీడు నావాడని కాపాడాట. అదండి భగవంతుణ్ణి మనం ఆశ్రయించడం అంటే. కాబట్టి ఆనాడు విభీషణుడు రామచంద్రుని యొక్క శరణ కోరినట్లుగా, రామాయణం అంతా శరణాగతి, దీర్ఘ శరణాగతి. కాబట్టి ఆ రకంగా శరణాగతి వేడినట్లుగా అంటారు. ఉత్తరం తీరమాసాద్య ఖస్తయేవ వ్యవస్థిత అంటారు. అంతేకాదుట, అలా వచ్చి మేము నుంచున్నాము. కాబట్టి చలిలో నుంచున్నాం తెలుసా, ఎంత మంచు కూరుస్తోందో తెలుసా. ఈ తెల్లవారగట్ట కాదు, ఇంకా తెల్లవారగట్ట ముందున్నది 3:30 నుంచి 4-5 లోపల ఉండే చలి. ఆ చలిలో వచ్చారు. 6 ఏళ్ల పిల్లల్ని, ఆడపిల్లల్ని ఏ ఇంట్లో వాళ్ళు బయటకు పంపిస్తారండి? ఆనాడు పంపించారు. ఎందుకని? భాగవత నిష్ట కలిగినటువంటి గోదాదేవి కాబట్టి అంటారు. అంతేకాదు, ఏమ్మాయి నువ్వు ఆడపిల్లవే కదా, ఆ ఆడవాళ్ళ బాధ ఆడవాళ్ళకి తెలుస్తుంది కానీ మగవాళ్ళకి ఏం తెలుస్తుంది అని భట్రవారు చెప్పారట. స్తనకేశము కలిగిన వాళ్ళ బాధలు స్తనకేశము కలిగిన వాళ్ళకే తెలుస్తుంది అని వివరించారట. కాబట్టి ఆడవాళ్ళ కష్టాలు ఆడవాళ్ళకి తెలియాలి. ఒక పక్క స్త్రీ యొక్క బాధని ఇంకో స్త్రీ పంచుకుంటేనే ఆమె స్త్రీ అవుతుందిట. కాబట్టి ఏమా నీకేమన్నా కష్టం ఉందా, ఏం కష్టం లేదా అని అప్పుడప్పుడు పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కబుర్లు చెబుతూ మాట్లాడుతూ ఉండాలి మనం. లేకపోతే మనకి ఎప్పుడన్నా ఏదన్నా బాధ కలిగితే ఎవ్వరూ రారు మనకి. మనం 10 మందితో చక్కగా కలుపుగోలుగా మంచిగా పక్క వాళ్ళ ఇంట్లో వెళ్ళింట్లో అమ్మ బాగున్నారా, మీ అమ్మ నాన్నలు బాగున్నారా, మీ అత్తగారు బాగున్నారా, మీ కోడలు బాగుందా, మీ పిల్లలు బాగా జరుగున్నారా, పలకరిస్తూ ఉండాలి. అప్పుడు రాబోయే కాలంలో మన పలకరించారు, వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చింది, వాళ్ళకి మనం సహాయం చెయ్యాలి అనుకుంటారు. ఆ రకంగా ఏమ్మా నీకు మేము స్త్రీలము, నువ్వు స్త్రీవి కదా, ఒక స్త్రీ బాధ స్త్రీకి తెలియదా, ఆడవాళ్ళ బాధ ఆడవాళ్ళకి తెలియదా ఏమిటి అంటున్నారట. ఎట్లా ఆనాడు సీతమ్మ తల్లి, ఆ సీతమ్మ తల్లి అయోధ్య లంకలో ఆ అశోక వనంలో 700 మంది రాక్షస స్త్రీల మధ్యలో ఉన్నది. వాళ్ళందరినీ చెరలో ఉన్నటువంటి రావణాసురుడు చెరలో ఉన్నారు వాళ్ళు. రావణాసురుడు దుర్మార్గుడు, ఆడపిల్లలతో కూడా చెడ్డ పనులే చేయించాడు. వీళ్ళని తిట్టించా వాళ్ళని తిట్టించా. మనకి ఆ సుందరకాండలో దాదాపు 32-33 సర్గలు, ఒక 30 నుంచి ఆ సర్గల్లో ఈ సీతమ్మని రావణాసురుడు ఆ రాక్షసులకి చెప్పి ఆమెను భయపెట్టి నాకు నా వశమయ్యేలా చెయ్యండి అని ఆజ్ఞ వేసి వెళ్ళాడు. మరి అలా చేయకపోతే వాడు సంహరిస్తాడనే భయంతో, వాడికి భయంతో సీతమ్మని తిట్టారట వీళ్ళంతా. ఇదంతా కూడా వాళ్ళకి చెరసాల లాంటిదే. చెరసాలంటే లోపల పడేయటం కాదు, ఇష్టం లేని పని చేయటం కూడా చెరసాల లాంటిదే. కాబట్టి ఆ 700 మంది రాక్షస స్త్రీల కష్టాన్ని తొలగించడం కోసం తాను వచ్చి వాడి చెరలో పడిందిట. ఇదండి స్త్రీకి ఉండాల్సిన ఔదార్యం. పక్కన ఉన్నటువంటి సాటి స్త్రీకి కష్టం కలిగితే ఈమె కూడా వెళ్ళి ఆమెకి సహాయంట. ఎక్కడ అయోధ్య, ఎక్కడి లంక, ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ లంకలో ఈ స్త్రీలందరికీ కూడా ఆమె రక్షకురాలైనట్లుగా మేము కూడా నిన్ను మాతో పాటు కలిసి తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే ఒక మధుర పదార్థాన్ని ఒక్కళ్ళే ఆస్వాదించకూడదు, 10 మందికి పెట్టి తినాలి. అట్లా భగవద్గుణానుభవం అనేటటువంటి దాన్ని అందరం కలిసి అనుభవించాలి కదా, అందుకని నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాము అంటున్నారు. కాబట్టి ఆనాడు రేపల్లలో కూడా యశోదాదేవి ఒక్కటే స్త్రీట లేరా అంటే, ఆనాడు రేపల్లలో 5 లక్షల కుటుంబాలు, 5 లక్షల మహిళామణులు ఉన్నారట.
5 లక్షల మంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళందరికీ ఒకటే ఈమె. ఎవరు? నందుడు రాజు, రాజుగారి భార్య, రాజుగారి యొక్క భార్య. ఊరంతటికీ కూడా పెద్ద నాయకురాలు. ఎవరింట్లో ఏ కష్టం వచ్చినా సరే వచ్చి యశోదమ్మకి చెప్పుకునేవాళ్ళట. నేను చూస్తాలే, మా వారికి చెప్పి మీ ఇంట్లో సమస్యను నేను తీరుస్తా అని చెప్పినటువంటి మహానుభావురాలు యశోదమ్మ. అటువంటి యశోదమ్మ యొక్క స్వభావం కలిగినటువంటి నీవు కదమ్మా, నీవు అలా పడుకుంటే ఎట్లాగు అంటున్నారు మనకి. కాబట్టి కోదుకుల మొడయ్య పావాయ్, మేము మా స్త్రీత్వాన్ని కాపాడటం కోసం నీ స్త్రీత్వాన్ని ఆశ్రయించాను తల్లి అంటున్నారు. ఏం చేయాలి మనం? పాడి పరైకొండు, నామానుసంధానం చేయాలి భగవంతుణ్ణి. నోరిచ్చింది, జిహ్వే కీర్తయ కేశవం నారాయణాయేతి నామస్తి వాగస్తి వశవర్తిని. నోరిచ్చాడు, నోట్లో మాట్లాడటానికి పళ్ళు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు మనకి. నారాయణ అనే నామం ఉండదు, ఆ నామాన్ని మాట్లాడటానికి మాత్రం నోరు రాదు మనకి. తథాపి పతంతి నరకే ఘోరి, ఘోరమైనటువంటి చెప్పడానికి వీళ్ళైన నరకాల్లో పోతున్నారు. ఏం ఆశ్చర్యం ఇది అంటాడట వ్యాస మహర్షి. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. అట్లా మావాయ్ పిళందానై మల్లరై మాటిగా అహంకారము అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక రాక్షసుడు మనలో ఉన్నాడండి. అలా అహంకారం అంటే ఏంటి తెలుసా? నేను నాది, అన్నీ నాకే, అంతా నాదే, అన్ని ఫలములు నాకే, మొత్తము నేనే అనే భావన ఏదైతే ఉందో ఆ అహంకారం ఉంటే భగవానుడు మనని చూడడు. ఎట్లా ఆ కేసి అనే రాక్షసుడు గుర్రం రాక్షసుడిని సంహరించినట్టుగా మన చీల్చవతలు బారేస్తాడు. చెప్పాడు కదా భగవద్గీతలో, క్షిపామి నక్షమామి. ఏం చెప్పారు? నక్షమామి క్షిపామి అజస్రం ఆసురేష్వేవయనుషు. వీళ్ళందరినీ హీనమైన జన్మల్లో పారేస్తారా అర్జున? నన్ను తెలుసుకొని వాళ్ళు అహంకారంతో కన్ను మిన్న కానకాకుండా ప్రవర్తించేటువంటి వాళ్ళు. ఈ అహంకారం 3 రకాలు. డబ్బు సంపాదిస్తే వచ్చే అహంకారం, బాగా గొప్ప చదువుకుంటే వచ్చే అహంకారం, బాగా చుట్టుపక్కల పరివార జనం మంది మార్బలం ఉంటే వచ్చే అహంకారం. ఈ 3 వల్ల మనుషులు నాశనం అయిపోతారట. అటువంటి వాళ్ళు ఎప్పటికీ భగవంతుడిని చేరలేరు అంటాడు, ఆయనే అంటాడు ఆ మాటని. కాబట్టి అటువంటి అహంకార నిదర్శనమైనటువంటి ఆ రాక్షసుని సంహరిస్తాట. అంతేకాదు మల్లరై మాటియా, మనలో మల్లులు ఉన్నారు. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ 12 ఏళ్ల పసిపిల్లవాడు ఆ ద్వారకానగరం మధురానగరంలోకి వస్తున్నారు శ్రీకృష్ణ బలరాముడిద్దరు కూడా. ధనుర్యాగ మిషతో శ్రీకృష్ణుడిని బలరాముడిని సంహరించాలని కంసుడు వాళ్ళని పిలిపించుకొచ్చాట. ఆ రోడ్ల మీద ఆ మార్గంలో వెళ్తుంటే, ఆ మధురానగరం రాజవీధుల్లో వెళ్తుంటే ఆ పైన అంతఃపురం డాబాల మీద నుంచి చూస్తున్నారట. అయ్యయ్యో, ఇంత చిన్న పిల్లలు వీళ్ళు, వాళ్ళేమో అంత భయంకరమైన మల్లయోధులు, వాళ్లతో స్వామి ఎట్లా యుద్ధం చేస్తాడు? ఇది సరైనటువంటిది కాదు, కంసుడు చాలా తప్పు చేస్తున్నాడు. నా సమం యుద్ధమి అయ్యయ్యో, చిన్న పిల్లల్ని అంత పెద్ద భయంకరమైనటువంటి రాక్షసులతో యుద్ధానికి పెడతాడా, బల ప్రదర్శన పెడతాడా కంసుడు? ఎంత దుర్మార్గుడు అని అందరూ కూడా మనసులో గుసగుసలాడుకున్నారట నోట్లో. అట్లా ఆ మల్లులుట వాళ్ళని అనాయాసంగా మన ఒంటి మీద ఏదన్నా వాలితే ఇలా మనం ఎలాగైతే పక్కకి తోసేస్తామో చెమట పట్టకుండా స్వామి వాళ్ళిద్దరినీ మట్టు పెట్టినటువంటి స్వామిట. మనలో ద్వంద్వములు ఉన్నాయి, అహంకార మమకారములు, రాగద్వేషములు, కామక్రోధములు అనేటటువంటి మల్లులు భయంకరమైన రాక్షసులు వాళ్ళు. ఆ మల్లులని అనాయాసంగా సంహరించాడట స్వామి, చెమట పట్టకుండా వాళ్ళని సంహరించినటువంటి మహానుభావుడు. ఆయన యొక్క ఆవావెన్రు ఆరాయందు అరుళ్. అయ్యో, నా కోసం వచ్చారా? ఇన్ని 100 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి నన్ను చూడటానికి వచ్చారా? అయ్యో, ఎంత కష్టపడ్డారు అని స్వామి ఆశ్చర్యంతో, ఎంతో దయతో కృప చూపించి మీకు ఏదైనా చేస్తాను, మీకు ఏదైతే అదల్లా చేస్తాను అని స్వామి దయతో వచ్చి అక్కడ మన కోసం నుంచున్నాడట. అయ్యో, ఎంత కష్టపడ్డారు నా కోసం అంటారట. ఆ పాండవులకి మహాయుద్ధంలో అన్నీ తను చేసి పెట్టినప్పటికీ కూడా అయ్యో అర్జున ఎంత కష్టపడ్డావు, ధర్మరాజా ఎంత కష్టపడ్డావు, భీమా నువ్వు 100 మంది ఆ కౌరవ పుత్రులను సంహరించడానికి ఎంత కష్టపడ్డావు నువ్వు అన్నట్టు. అంతా అయ్యాక ద్రౌపదికి అన్నీ తెలుసు. ద్రౌపది పరమభాగవతోత్తరం వాళ్ళు, చాలే కృష్ణ అంతా నువ్వే చేసి వాళ్ళు చేశారంటావండి, వాళ్ళకేమించు వాళ్ళ మొహం, కనీసం
ఆ సభలో నన్ను కాపాడలేనటువంటి వాళ్ళని కీర్తిస్తావేంటి, అన్నీ నువ్వే కదా స్వామి అని పాదాలకు నమస్కారం చేసిందిట. అట్లా ఆవావెన్రు ఆరాయందు అరుళ్ శిరస యాచితస్తస్య వచనం న కృతం మయ. ఆనాడు శ్రీరామచంద్రుడు చిత్రకూటంలో భరద్వాజాశ్రమంలో ఉన్నప్పుడు భరతుడు సైన్యంతో వచ్చి రామా వచ్చి నువ్వు రాజ్యానికి వెనక్కి వచ్చేయమని చెప్తే ఆయన పట్టించుకోకుండా అలా కాదు నాయన రాకూడదు, 14వ సంవత్సరం చివరి రోజు వస్తాను వెళ్ళు అన్నట్ట. అంటే భరతుడు రాముణ్ణి వచ్చి పిలవటం అనేటటువంటిది అది చెడ్డదైంది భరతుడికి అన్నారట ఆళ్వార్లు. అంతేకాదు ఆనాడు గుహుడు రాముడికి పడవలో సహాయం చేసి అయోధ్య నుంచి దూరంగా పంపించేయటం మంచిదైందిట. అంటే ఒక మంచి చెడైంది, చెడు మంచిదైంది. భరతుడు మంచి చేయాలనుకుంటే భరతుడికి చెడైందిట. గుహుడు రాముడికి మంచి చేయాలనుకుంటే అయోధ్యవాసుల విషయంలో అది చెడైంది. మా రాముణ్ణి ఎక్కడో పడవలో ఎక్కడో గోదావరి గంగానదికి అవతల వదిలేస్తున్నాడు అని గుహుడిని అందరూ అనుకున్నారట. కానీ గుహుడికి ఏం దక్కింది? రామ ఆలింగనం దక్కింది. మరి భరతుడికో రాముడు పాదుకలు దక్కాయి అంటారు మనకి. కాబట్టి ఆ రకంగా భగవానుడు తన కోసం ఇన్ని లక్షల మంది ఎంత కష్టపడి ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఆరోగ్యాన్ని కూడా అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి నా కోసం వస్తున్నారు, అయ్యో వీళ్ళందరినీ నేను కాపాడతాను అని స్వామి యొక్క లీలట. అటువంటి ఆ కృపతో దయతో మన తప్పకుండా తీసుకెళ్తాడమ్మా. ఆ స్వామిని మనం కీర్తించాలి అని గోదాదేవి ఈనాటి పాసురంలో చక్కగా తెలియజేస్తుంది. ఈనాటి పాసురంలో పూదత్తాళ్వార్ అనేటటువంటి ఆళ్వార్ల యొక్క వైభవాన్ని మనం స్మరించుకుంటాం. ఆయన రెండవ 100 పాసురాలను పాట పాడాడట స్వామి విషయంలో. అటువంటి పూదత్తాళ్వార్ ముందు రోజు పొయ్గై ఆళ్వార్, మధ్యలో రోజులో నిన్న పేయాళ్వార్, ఈరోజు పూదత్తాళ్వార్. ఆళ్వార్ల కోటిలో మొదటి 3 వారందరినీ మనం స్మరించుకోవాలి అంటారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ.